నమస్తే, నేను నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ నెమ్మదిగా వెదర్ మారుతోందండి. అంటే చలి తగ్గి నులివెచ్చని కిరణాలు మనకి తెలుస్తున్నాయి. అంటే ఎండ వేడి తెలుస్తోంది. చాలా వరకు చలి తగ్గిపోయింది. ఒక వారం రోజుల నుంచి చూసినట్లయితే టెంపరేచర్ చాలా వరకు నార్మల్గా వచ్చేసింది. రాత్రిలో ఎప్పుడో మిడ్ నైట్ ఆ సమయంలో చలి ఉంటుంది తప్పితే చాలా వరకు చలి తగ్గిందని చెప్పచ్చు. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ రోజు రాత్రి నుంచి సమయం మారుతుంది. ఇప్పుడు మనకి అంటే ఈ అట్లాంటా టైం ప్రకారం చూసుకుంటే ఇండియాకి మనకి గంటన్నర తేడా ఉంటుంది. అంటే సాయంత్రం ఇప్పుడు ఇక్కడ 5:30 అయింది అనుకోండి, ఇండియాలో ఎంత అవుతుంది అని అంటే 4 అవుతూ ఉంటుంది అనమాట. ఇలా సమయం ఎందుకు మారుస్తారు అనే దానికి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రతి 6 నెలలకి ఇలా సమయాన్ని వాళ్ళకి అడ్జస్ట్ చేసుకుంటారు. అంటే పగలు సమయాన్ని ఎక్కువగా వాడుకుంటారనమాట. అందుకోసం సమయాన్ని వాళ్ళు మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు శీతాకాలం చూడండి, మనకి రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది, పగల సమయానికి వచ్చేటప్పటికి తక్కువగా ఉంటుంది. అందుచేత రాత్రి సమయం ఎక్కువ ఉండేలాగా పెంచుకుంటారు. అంటే ఆటోమేటిక్గా గడియారం, మొబైల్ అన్నీ కూడా టైమింగ్స్ మారిపోతాయి ఈ రోజు నుంచి. ఇక వేసవి కాలానికి వచ్చేటప్పటికి మనకి పగలు చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పగలు ఎక్కువ పని చేసుకునే వీలుండేలాగా ఈ టైం మార్చుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా చీకటి పడడం అనేది సాయంత్రం 5 గంటలకు జరిగేది. ఇప్పుడు ఈ టైం మార్పు వల్ల ఏమవుతుందంటే వాతావరణ పరిస్థితులను బట్టేననుకోండి, మనకి సృష్టిలో జరుగుతున్నట్టుగానే వెలుగులు పగలకి తగినట్టుగానే వీళ్ళు టైం మార్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పగల సమయం పెరుగుతూ వస్తుంది. అంటే 5 గంటలకు చీకటి పడేది ఇప్పుడు నెమ్మదిగా 7 గంటలకి పూర్తిగా చీకటి పడుతుంది. ఇక పోను ఏమవుతుందంటే మే నెల వచ్చేటప్పటికి రాత్రి 9 గంటలకు చీకటి పడుతుంది. అంటే పగలు సమయం ఎక్కువగా ఉంటుంది. దీన్ని వాడుకోవడం కోసం వీళ్ళు అంటే అమెరికన్స్ సమయాన్ని వాళ్ళకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చలి తగ్గిపోయింది కాబట్టి బాల్కనీలో కొద్దిగా అందంగా మేకోవర్ చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ప్రస్తుతానికి ఇప్పుడు బాల్కనీ అంత ఎలా ఉంది అంటే వింటర్ అంతా కూడా ఇక్కడ ఏం పెట్టినా ఉపయోగం ఏం లేదు, ఎవరం కూర్చోలేము, అలాగే ఎటువంటి మొక్కలు పెట్టినా కూడా బతకవు ఆ చల్లదనానికి. అందుకోసం ప్రస్తుతానికి బాల్కనీ అంతా ఇలా ఉంది. ఈ బాల్కనీని ఇప్పుడు మేకోవర్ చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే చలి తగ్గింది కాబట్టి సూర్యుడు ఉదయించేటప్పుడు అంటే తూర్పుకు ఉంది ఈ బాల్కనీ, చక్కగా సూర్యకిరణాలు ఆస్వాదించవచ్చు. ఇప్పుడు మేమే అని కాదండి, ఇక్కడ ఉన్న ప్రతి బాల్కనీలో కూడా అందరూ కూడా మేకోవర్ చేసుకుంటున్నారు. అంటే ఇంతవరకు ఏంటంటే చలి కారణంగా అలా వదిలేశారు. ఇప్పుడు అంటే చలి తగ్గి ఎండ పెరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెట్లు కూడా చూసారు కదా, ఇవి కలర్స్ మార్చుకుంటాయి. ఇప్పుడు చక్కగా మొన్నటి వరకు ఏంటంటే మోడు బారిపోయినట్టుగా అయిపోయాయి, ఆకులన్నీ రాలిపోయి. ఇప్పుడు చక్కటి పువ్వులు ముందు వస్తాయి, తర్వాత ఆ ఆకులు చిగురించడం అనేది జరుగుతుంది. నెమ్మదిగా ఎండ కూడా నిలబడుతుంది, అంటే చలి తగ్గుతూ వస్తుంది. ఎక్కువసేపు బాల్కనీలో గడుపుతూ ఉంటారు ఎక్కువ ఈ ఫారినర్స్, అమెరికన్స్ అంతా కూడా. ఎందుకంటే ఇంతవరకు చలికి ఇళ్లలోనే ఉండిపోయి ఆ హీటర్ల మధ్యనే ఉండిపోయారు. మరి స్కిన్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. న్యాచురల్గా మనకి వేడి కావాలంటే సూర్యుడి నుంచి రావడం అనేది జరుగుతుంది. అందుకోసం అని చెప్పి ఇలా బాల్కనీలు, తర్వాత బయటికి వెళ్ళడాలు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. సో నేనేమనుకుంటున్నానంటే ఇలా ఖాళీగా ఉన్న బాల్కనీని చక్కగా అందంగా మేకోవర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ మేకోవర్ చేస్తాను. ముందు తరువాత ఎలా ఉంటుంది అనేది చూద్దాం. తులసి మొక్కని ఎలా పెంచాలనేది కొన్ని టిప్స్ చెప్తానండి. ఎందుకంటే నేను గత వీడియోలు చేసినప్పుడు చాలా మంది అడిగారు, అమెరికాలో మీరు తులసి మొక్కని అంత చక్కగా ఈ సీజన్ అంటే వింటర్ టైంలో మీరు ఎలా పెంచగలిగారని.
మేము ఎలా పెంచాం అన్నదానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ నేను మీకు చెప్తానండి. చాలా మంది ఏం చేస్తారంటే గరాజ్ లో పెడుతూ ఉంటారు. గరాజ్ లో కూడా తేమ ఉంటుంది, మొక్క చక్కగా బతుకుతుందని చెప్పి పెడతారు. అయితే గరాజ్ లో హీటర్స్ అనేవి ఉండవు. బయట వాతావరణం అంటే బయట కూల్ ఎలా ఉంటుందో గరాజ్ లో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి గరాజ్ లో పెట్టద్దు, ఇంట్లోనే పెట్టండి. ఇంట్లో పెట్టి మీకు బయట బాగా చల్లగా ఉందనుకో ఇంట్లోనే పెట్టండి. ఇంట్లో లైట్ల వెలుగంటే చెట్టు పైన డైరెక్ట్ గా పడేలాగా ఒక లైట్ ని మీరు ఏర్పరచుకోండి. తర్వాత ఇంట్లో ఉన్న హీటర్స్ వేడి సరిపోతుంది. మనకి ఇంట్లో ఉన్న హీటర్స్ వేడికి చక్కగా మొక్క కూడా నిద్రించకుండా మంచిగా బతుకుతుందండి. తర్వాత అంటే సమ్మర్ సీజన్ కి వచ్చేటప్పటికి మనం బయట ఎందుకు పెడతామంటే ఇంట్లో ఏసీలు ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, ఆ చల్లదనానికి మొక్క బతకడం అనేది కష్టం అవుతుంది. అప్పుడు బయట ఎండ సరిపోతుంది, అప్పుడు మీరు బాల్కనీలో పెట్టుకుంటే సరిపోతుంది. వింటర్ లో అంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు అమెరికాలో కొన్ని ప్రదేశాలలో అందరికీ సమ్మర్ అనేది ఉండదు, ఇంకా చల్లదనం కొనసాగుతూ ఉంటుంది. అటువంటి వారు చక్కగా ఇంట్లోనే పెట్టుకుని దీపపు వేడి అలాగే ఇంట్లో ఉన్న హీటర్ వేడికి చక్కగా పెంచుకోవచ్చు. ఇది ఇంచుమించు 1 ఇయర్ అవుతుందండి. ఈ మొక్కను వేసి 1 ఇయర్ అవుతుంది. ఇంత మొక్క తీసుకొచ్చి వేశారు, చక్కగా ఇంత చక్కగా అయింది అమ్మవారు. బాగుంది కదా. దీన్ని ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము బాల్కనీలోకి షిఫ్ట్ చేసాం. ఇదండి మా బాల్కనీ మేకోవర్. ఎలా ఉంది, బాగుందా? నేను ఇక్కడ చూసాను అంటే మీకు చెప్పాను కదా, ఈ కమ్యూనిటీలో ఎక్కువగా అంతా కూడా ఫారినర్సే ఉన్నారు. ప్రతి వాళ్ళ బాల్కనీ కూడా ఇంతే అందంగా సర్దుకున్నారండి. అంటే ఇంతకంటే బాగుంది. టీ తాగిద్దాం, టీ చల్లారిపోతుంది. మా కోడలు టీ కూడా తయారు చేసి ఇచ్చింది. తనే చెప్పింది, అత్తయ్య మనం బాల్కనీ ఇలా చేస్తే బాగుంటుంది అని. ఇవన్నీ నువ్వు ఎక్కడ తీసుకున్నావు ఏంటి అదంతా కూడా చెప్పు. అవునత్తయ్య, ఇది మామూలుగా మనకి ఫేక్ గ్రాస్ ఎట్ హోమ్కి వెళ్ళాం కదా, అక్కడ కొనుక్కున్నాము. 5x7 feet ఎక్కడైనా దొరుకుతుంది మనకు కావాల్సినంత సైజు 4x7, 6x10 ఎలా కావాలంటే అలా అక్కడ తీసుకున్నాం. ఇవి కూడా విత్ కుషన్స్ అన్ని మార్నింగ్ మనం షాపింగ్ చేసిన చోట. ఎట్ హోమ్ అని చాలా పెద్ద స్టోర్ అండి, అక్కడే మొత్తం ఈ ఫర్నిచర్ తీసుకున్నాము. దీన్ని మించి ఉన్నాయి అంటే బాల్కనీలోనే ప్రత్యేకించి మనం అందంగా అమర్చుకోవడానికి టేబుల్స్ కావచ్చు, కుర్చీలు కావచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, చాలా ఉన్నాయండి అందులోను. సో వీళ్ళు వాళ్ళ మార్నింగ్ ఇద్దరు మా అబ్బాయి కోడలు ఇద్దరు వెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేసి తెచ్చుకున్నారు. మేము ఇంకా చాలా సింపుల్ గా చేసినట్టే. నేను గమనించి చూస్తే ఇక్కడ అందరు బాల్కనీలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, చలి తగ్గిపోయింది, చక్కగా ఎండ వస్తోంది. పగలంతా వర్క్ చేసుకొచ్చి అలసిపోయిన వాళ్ళు సాయంత్రం సమయంలో ఇలా కూర్చుని హాయిగా టీ తాగుతూ ఒక చిన్న ఫ్యామిలీ తోటి సరదాగా గడుపుతారండి. చాలా వరకు ప్రతిదీ కూడా ఫారినర్స్ ఎంజాయ్ చేస్తారు, ప్రతి దాన్ని కూడా. అలాగే ఇప్పుడు ఈ కమ్యూనిటీకి సంబంధించి ఇప్పుడు అంటే కొంచెం వెళ్ళిపోయారు కానీ మీకు వెలుగు నిలబడుతుంది. అంటే రాత్రి 8-9 దాకా చీకటి పడదు. ఇక ముందు అంటే ఏప్రిల్ వచ్చేటప్పటికి రాత్రి 9 గంటలకు చీకటి పడుతుంది. అప్పటి వరకు కూడా చక్కగా అక్కడ వాలీబాల్ ఆడతారు, స్విమ్మింగ్ చేస్తారు. చాలా ఇప్పటికే ఎక్కువ కనిపిస్తున్నారు. అంతకుముందు అంటే నేను ఒక 4 నెలల నుంచి ఎవరిని చూడలేదు, ఇదే నిశ్శబ్దంగా ఉండేది. అయితే ఎప్పుడైతే చలి తగ్గి కొద్దిగా వేడి పెరిగిందో అందరూ బయట కనిపిస్తున్నారండి. చక్కగా పొద్దునైతే స్టూడెంట్స్ ఉంటారట ఎక్కువగా. బాగుంది శ్రావణి. ఇదండి మేకోవర్, బాగుంది కదా. మాకు ఉన్న దాంట్లో చక్కగా ఇలా చేయడం జరిగింది. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.